ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈరోజు కొత్త రోజు దయచేసినందుకు దేవాతి దేవునికి వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మన హృదయాలు విశ్వాసంతోనూ కృతజ్ఞతతోనూ ఆయనకు వందనాలు చెల్లిస్తూ ముందు ఏం జరిగినా ఈ దేవుడు మన రక్షణగా ఉన్నాడనియు మన బలమనియు ఆయన మన శాంతి అని గుర్తు చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన వాగ్దానంతో మనము మన రోజుని ప్రారంభించుకుందాం. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. నా రక్షణకు కారణభూతుడగు దేవా, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన సన్నద్ధము, ఆయనే నా రక్షణాధారమాయను. ప్రియులారా, ఈ యొక్క వాక్యము ఏం చెప్తుందంటే ఆయన విశ్వాసము మరియు ధైర్యాన్ని గురించి చెప్తుంది. మనము భయాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు, మనల్ని భయం పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు దేవునిపై నమ్మకము, ఆందోళన శాంతితో భర్తీ చేస్తుందని యెషయా మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు దూరంగా లేడనియు, ఆయన మన రక్షణ అనియు, ఆయన సహాయానికి ముందుంటాడనియు, ఆయన మన సహాయమనియు, మన బలమనియు, మన పాటనియు మనం గుర్తు చేస్తాం. ఈరోజు మనం ప్రారంభించేటప్పుడు మనకి ఏం సవాళ్ళు వస్తాయో ఏం వస్తాయో మనకు తెలియదు. కానీ మీ హృదయాన్ని శాంతియుతంగా దేవునిలో ఉంచి ప్రార్థన చేసుకొని ఇలా చెప్పండి: నేను నమ్ముతాను, నేను భయపడను. దేవుడు మన రక్షణగా ఉండటంతో మనం ఏ పరిస్థితిలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఈ రోజున ఆయన చేతుల్లో ఉంచి ముందుకు సాగటానికి ప్రయత్నిద్దామండి. దేవాతి దేవునికి మనకు వందనాలు చెల్లిస్తూ మరి వాక్యం దీవించేలాగా ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, ఈరోజు దయచేసినందుకు నీకే వేల కొలది స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మాకు నువ్వే రక్షణ బలంగా ఉంటుండగా తండ్రి, ఈరోజు మా హృదయంతో విశ్వసిస్తున్నాం తండ్రి. మాలో ఉన్న ప్రతి భయాన్ని, సందేహాన్ని తొలగించి మీ ధైర్యాన్ని, శాంతిని, విశ్వాసంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ప్రతి సవాళ్ళను విశ్వాసంతో ఎదుర్కోవటానికి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి దేవా. అదేవిధంగా ప్రభువా, మరి ఈ రోజుల్లో మరి స్కూల్కు, కాలేజీకి వెళ్ళే బిడ్డలు మరి నమ్మకూడని వాహనాల్లో వెళ్తుండగా వారికంటే మీరే ముందుగా ఉండి మార్గం సరళం చేయండి. అలాగే తండ్రి, ఉద్యోగ ప్రయత్నాల కోసం ఉద్యోగాలు చేసే బిడ్డలు అయితేమి మరి దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుండగా వారికి మీరు తోడు నీడగా ఉండండి. అదేవిధంగా నాయన ఇంకను హాస్పిటల్లోనూ పెద్దవారైన వారు అనారోగ్య సమస్యల్లో బాధపడుతుండగా వారికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ఇంకా దేవా మమ్మల్ని కాచి కాపాడని రక్షించమని అడుగుతున్నది అటు వారిని దీవించండి. అలాగే ఐటీ జాబ్స్ కోల్పోయి మరి ఏం జాబ్ లేక మీ ఆదరణ కోసం ఎదురు చూచిన బిడ్డలకు మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే నాయన కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమిటో మీకే బహాటంగా తెలుసు నాయన. కుటుంబాల్లో అప్పులతో ఉంటుండగా నాయన ఆ అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో మీరు మార్గం చూపించండి. కుటుంబాల్లో సమస్యలు ఉంటుండగా తండ్రి, ఆ సమస్యలకు సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన కుటుంబంలో పెద్దవారైతేమి, యువకులైతేమి తండ్రి, మరి చెడు వ్యసనాలకు బానిసలై, తాగుడు అనే వ్యసనాలకు బానిసలై, ఆన్లైన్ జూదాలకు బానిసలుగా ఉంటుండగా నాయన అట్టి వారిని మీరు తట్టి ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలు మరి నిన్ను నమ్ముకొని నీ ప్రార్థనా జీవితంలో ముందుకు సాగే బిడ్డలుగా, కుటుంబంతో కలిసి ముందుండి నడిపించే బిడ్డలుగా సహాయం దయచేయండి. ఎంతోమంది బిడ్డలు తండ్రి మరి మా కుటుంబాల్లో సమస్యలు, మరి తాగుడు, మరి వ్యసనాలలో ఉంటున్నారని అనుకుంటుండగా నాయన అట్టి వారిని మీరే తట్టి ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన ఇంకను మా ఉదయకాల పనులలో మేము పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు మీరే మాకంటే ముందుగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాం. మా ప్రతి పనిలో మీరే ఉంటారని నమ్ముచు ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును తమకు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, మనము ఏ దేవుణ్ణి నమ్ముతాము, భయపడము. ఎందుకంటే మన దేవుడే మనకు రక్షణగా ఉంటున్నాడు. కాబట్టి మనం విశ్వాసంతో ఈ రోజును ప్రారంభించుకుందాం. ఈ ప్రార్థన మిమ్మల్ని ఆశీర్వదిస్తే మరిన్ని రోజువారీ ప్రార్థనల కోసం లైక్ చేయటం, షేర్ చేయటం మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులారా, మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.